హలో అండి అందరికీ. చామదుంపలంటే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. సింపుల్‌గా చామదుంపలతో పులుసు ఎలా పెడుతున్నానో చూసేయండి. ముందుగా చామదుంపలను తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని కుక్కర్‌లో వేసి కొన్ని వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసి 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆవిరంతా పోయిన తర్వాత చామదుంపలకి ఈ విధంగా పొట్టు తీసేసి పెద్దగా ఉన్నయన్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని, టమాటా ముక్కలు సాఫ్ట్‌గా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని ఉడికించి పెట్టుకున్న చామదుంపలను కూడా వేసుకొని ఒక్క నిమిషం కలుపుకొని ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని ఇంకో గ్లాస్ వరకు వాటర్ పోసుకొని బాగా మగ్గించుకోవాలి. చివరిలో చిన్న బెల్లపు ముక్క, కొత్తిమీర వేసుకుంటే రెడీ.